Hey guys, welcome to Movies Books and Coffee. సో దరిచేరని ప్రేమ ఎపిసోడ్స్ నెంబర్ 1 to 5 ఈ రోజు నుండి స్ట్రీమ్ అవుతున్నాయి. ఇదివరకు 4 ఉన్నాయి. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నౌ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఎపిసోడ్ నెంబర్ 5, అమ్ముకుట్టి ప్రేమ కథ. రూమ్లోకి వచ్చేసరికి తారిక లోపల లేదు. లేదు, అది చాలు, ఎటు వెళ్తే నాకే అని బెడ్ ఎక్కాడు పడుకుందామని. పాపం టైర్డ్ అవడం ఫుల్ నిద్రలోకి వెళ్ళిపోయాడు 5 minutesకే. మధుతో కాల్ మాట్లాడి లోపలికి వచ్చిన తారిక నిద్రపోతున్న చందుని చూసింది. మబ్బు వెనకాల దాగి మత్తుగా నిద్రపోతున్న చందమామలా అనిపించాడు చందు. సైలెంట్గా వెళ్ళి లైట్ స్విచ్ ఆఫ్ చేసింది. ఆ చిన్న సౌండ్కే లేచేశాడు చందు. ఉన్నది ఒకే బెడ్ అవడం చేత దిగ్గున లేచి కబోర్డ్లో ఉన్న చాప దిండు ఒకటి తీసుకొని కింద వేసి పడుకున్నాడు. అది చూసి తారిక తల పట్టుకొని అలా నిద్రలోకి జారుకుంది. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి చందుకి ఆ పర్ఫెక్ట్ స్మెల్కి లేచాడు నిద్ర. మార్నింగ్ లేవగానే తారికాని అలా చూస్తూ ఆ అందమైన పరిమళాలను పీలుస్తూ తల కింద చేయబెట్టుకుని విష్ణుమూర్తిలో పోజు పెట్టి చూస్తూ ఉండిపోయాడు. కొద్దిసేపటికి అది గమనించిన తారిక ఇటు తిరిగి నవ్వగానే లేచి రూమ్లో నుండి ఏం పట్టనట్టు బయటకు వెళ్ళిపోయాడు. మత్తు దిగితే కానీ అర్థం కాల నైట్ ఎఫెక్ట్ పాపం. నైట్ అంతా కింద పడుకునేసరికి అలవాటు లేకపోయినా మొండితనంతో ఇప్పుడు రిజల్ట్ బయటకు వచ్చింది. ఒళ్ళంతా నొప్పులు అబ్బా అనుకుంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. గోదావరి గోదావరి అని పిలిచాడు. ఏంటి బాబు అనుకుంటూ వచ్చింది గోదావరి. గోపాలం ఎక్కడా? ఒళ్ళంతా నొప్పులు, మసాజ్ కావాలి అనేసరికి మాట పూర్తి అవ్వకముందే అమ్మ బాబోయ్ అంటూ కళ్ళు మూసుకొని లోపలికి పరిగెట్టింది గోదావరి. అటు ఇటు పక్కన పనిచేసే వాళ్ళు ముసుముసుగా నవ్వుకుంటూ వెళ్తే రఘుపతి గారు తల కొట్టుకొని కిచెన్లో తన భార్య దగ్గరకు వెళ్ళాడు. పాపం ఇదేం బుర్రకెక్కించుకొని మూడ్లో లేని చందు ఏమైంది గోదావరికి, గోపాలం అని అడిగితే అలా సిగ్గుపడుతూ పరిగెట్టింది. వీళ్ళిద్దరి మధ్య ఏమైనా రన్నింగ్ అని ఆయన కళ్ళు మూసుకొని పరిగెడుతుంది ఏంటి పిచ్చిది వెళ్ళో, ఏమైనా తగిలితే అని ఐబ్రో పైకెత్తి గోపాలం గోదావరిల గురించి తెగచించడం మొదలెట్టాడు చందు. ఈలోపు మురళి గారి నుండి కాల్ వస్తే లిఫ్ట్ చేసి, ఓ సారీ మురళి గారు, నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఏవేవో హడావిడి పనులు సడన్గా వచ్చేయడంతో మర్చిపోయాను అంటూ మాట్లాడాడు చందు. దాంతో ఏదో సీరియస్గా కొన్ని మినిట్స్. ఇంతలో కాల్ అవ్వగానే కిచెన్ నుండి రఘుపతి గారు చెప్తే కంగారుగా బయటకు వచ్చిన మీనాక్షి గారు కొడుకుని లేవమని చెప్తున్నారు త్వరగా. అబ్బా ఏమైంది మా అంటూ లేచి కూర్చున్నాడు చందు. రేయ్ మందమతి, అలా ఒళ్ళు నొప్పులు అని అరుస్తావేంట్రా? అతికేళ్ళు వచ్చినా ఎక్కడ ఎలా ఉండాలో తెలీదు. నేను దీనికి మందు ఇప్పిస్తా కానీ స్నానానికి రెడీ అవుపో అంటూ చందు చెప్తున్నా వినకుండా రూమ్లోకి తోసి తలుపు వేశారు. ఇదెక్కడి గోలండి బాబు, కింద పడుకొని నొప్పులు వచ్చాయి, అది నేను చెప్పినా తప్పేనా? వీళ్ళెక్కడ దొరికారండి నాకు అంటూ స్నానం చేయడానికి రెడీ అవుతున్నాడో లేదో బయట నుండి మీనాక్షి గారి అరుపు, రే బయటికి రా, అక్కడ కాదు వెనుక గార్డెన్లో అంటూ అనేసరికి అమ్మ నా వల్ల కాదే, నేను ఇప్పుడు 6 pack హీరోలో ఎక్స్పోజ్ చేయలేను అని మొత్తుకున్నా వినిపించుకోకుండా లాక్కెళ్ళి స్టూల్ మీద కూర్చోబెట్టి ఇక్కడే ఉండు వస్తా అని వెళ్ళేసరికి చందు పైన కూడా ఇంకో టవల్ వేసుకొని కప్పుకొని, ఏంటో నాకు ఈ గోల చెప్తే వినరే, నాకు రాజుకి స్నానం చేసేటప్పుడు కూడా టవల్ కట్టుకొని చేయడం అలవాటురా బాబు అని అరుచుకుంటూ బోర్ కొట్టి పక్కన చెంబు పట్టుకొని దాని మీద ఇళయరాజా గారి రేంజ్లో తాళం వేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు చందు. అంతలోకి తన ముందు ఎవరో ప్రత్యక్షం అయ్యేసరికి ఎవరా అని తలపైకెత్తితే తారిక చీరను దోపి ఒక పక్క ఆయిల్ గిన్నెతో ఇంకో పక్క కుంకుడు రసంతో. ఇక చందు గారు ఈ భూమి మీద ఉంటారా? లేచి నిల్చున్నాడు బీపీతో. అంతలోకి అత్తయ్యా అని పిలిచింది తారిక. ఆవిడ రావడంతో సైలెంట్గా ఏం తెలియని బుద్ధిగా ఉన్న పిల్లోళ్ళ కూర్చున్నాడు. ఇదిగో అమ్మ అని ఏదో చెప్పబోతూ తారికకి చందుని చూసి, రే వెదవా ఆ టవల్ తీసి పక్కన పడే అంటూ లాక్కునేసరికి గుర్రుగా చూస్తున్నాడు చందు. ముందు అమ్మని, నెక్స్ట్ తారికని. అమ్మ నాకు నేను చేసుకుంటా వినవే అంటూ అడ్డపడబోతున్నారు. రే నోరు మూసుకోరా, ఓ మధ్యలో దూరతో ప్రతి దానికి. అయినా ఎంతమంది ఇలా చేయించుకోలే అనుకుంటారో, ఎంతమందికి అదృష్టం దొరుకుతుందో తెలుసా అంటూ చందు ఏదో చెప్పబోతున్నా వినే స్టేజ్లో లేకుండా, అయినా ఇక్కడ నీకు కొత్త ఎవరు, తన నీ భార్య, రాత్రి నొప్పులు అన్నప్పుడు గుర్తులేదా నువ్వు ఎవరా ఉన్నావో? ఓరి దేవుడో నువ్వులా తయారవేంటే అమ్మ, ఆపే నాన్నతో ఉండి నీకు కూడా నాన్నలా తయారయ్యావు అంటూ చెవులు మూసుకొని ఇక నోరు మూసుకోవడం కన్నా ఉత్తమమైంది లేదు అని ఆ రెండిటితో పాటు కళ్ళు కూడా ఎందుకులేని అవి కూడా మూసుకున్నాడు. ఇలా కానీ వెండు వెదవ అని నవ్వుకుంటూ మీనాక్షి గారు తారికకి ఎలా చేయాలో చెప్పి వెళ్ళింది. చందుకి మాత్రం ఇష్టం లేదు, బట్ ఇప్పుడు కానీ ఇక్కడ సైలెంట్గా లేడో అసలు తనని యాక్టింగ్కి ఎందుకు తీసుకొని వచ్చాడో అదంతా వృధా ప్రయాసే అవుతుంది. సో సైలెంట్గా ఒక పావు గంట పరిస్థితి చాలు. అసలు
ఈ ఫీలింగ్స్ అన్నీ తీసేయరా, గోపాలం నుండి వచ్చే మసాజే అనుకో, వాట్ ఏ సుఖం అన్న ఫీలింగ్ వస్తుంది అనుకుని తన మైండ్ని అటు అలా ట్యూన్ చేశాడు. తారిక గోరువెచ్చని ఆయిల్ని తీసుకుని బాడీ మీద వేస్తూ మసాజ్ చేసింది. తర్వాత హెడ్. మీనాక్షి గారు ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు పర్యవేక్షణాధికారిలా. చందు ట్యూన్ చేసిన ట్యూన్లోనే మైండ్ పెట్టుకోవడంతో ఒక పక్క రాజా గారు, రెండో పక్క రెహమాన్ గారి మ్యూజిక్ ఇచ్చిన ప్లెజర్లా మనసు అలా గాల్లో తేలుతూ ఉంది. అలా ఎంజాయ్ చేస్తూనే స్నానం కూడా ముగించేశాడు, చేయించుకున్నాడు. ఆ మైకంలోనే వెళ్ళి డ్రెస్ వేసుకొని అలా హాయిగా నిద్రపోయాడు. రూమ్లోకి వచ్చేది చూసిన తారిక అందంగా నవ్వుతూ తన చీర కూడా తడవడంతో ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఆ స్మెల్కి లేచిన చందుకు ఎందుకో తెలీదు, చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. ఆ పర్ఫ్యూమ్ స్మెల్లో తనకి ఎంతో పరిచయం ఉన్న సువాసన. ఆఫ్టర్నూన్ భోజనం చేసే మూడ్ లేకపోయినా అమ్మ చంపడంతో సైలెంట్గా వెళ్ళి తినడం స్టార్ట్ చేశాడు చందు అందరితో కలిసి. గోదావరి వడ్డిస్తుంటే తను కూడా లాగి పక్కన కూర్చోబెట్టి ఇలా 5 తిని లేచి ఆ కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతలో గోదావరిని చూసి మార్నింగ్ జరిగింది గుర్తు చేసుకొని చందు చిలిపిగా గోదావరిని టీస్ చేద్దామని, అవును గోదావరి, మార్నింగ్ ఏంటి గోపాలని పిలువు అంటే తెగ సిగ్గుమొగ్గలవుతూ కిచెన్లోకి పరుగులు తీసావు, ఏంటి సంగతి అంటూ నవ్వుతుండేసరికి, రే ఆగరా నువ్వు నీ కోతి పనులు అంటూ మొట్టికాయ వేశారు మీనాక్షి గారు. అబ్బా ఏమ్మా అంటూ తన తల రుద్దుకుంటూ అడిగాడు చందు. అది అలా వెళ్ళడానికి కారణం నువ్వు నీ నొప్పులు అనేసరికి చందుకి ఏం చేయాలో తెలియలా. తను ఏదో ఏడిపిద్దాం అనుకుంటే సరదాగా, ఏంటో ఈరోజు ఏది ఎటు వెళ్ళినా అక్కడికే వెళ్తుంది, ఈరోజు నేను మాట్లాడకపోతే బెటర్ అని సైలెంట్గా ఫిక్స్ అయ్యాడు, మొహం సీరియస్గా పెట్టుకొని. ఇంతలో గోదావరి ఇప్పుడు నాట్ అన్నట్టు, మీ లవ్ స్టోరీ ఎలా మొదలైంది అమ్మాయి గోరు అని అడిగింది. చందు ఏం పట్టించుకోకుండా మొహం అటు తిప్పుకొని కూర్చున్నాడు. తారిక చందు వైపు అందరి వైపు చూసి చెప్పడం స్టార్ట్ చేసింది. అది మా కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ వీక్ లైబ్రరీలో అంటూ చెప్పడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ వీక్ కదా, ఎర్లీ డేస్, ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు సరిగ్గా. ఫ్రెండ్స్ అందరూ బంక్ కొట్టి మూవీకి వెళ్ళారు. నాకు ఆ మూవీ ఇష్టం లేదు, హాస్టల్కి వెళ్తే బోరింగ్, లైబ్రరీలోనూ ఎక్కువ మంది లేరు, సో అటు వెళ్ళా. చందు ఏమో సిన్సియర్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, తను ఆల్రెడీ ఏదో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు అక్కడ. నేను ఒక బుక్ కోసం వెతికాను, బట్ అక్కడ లేదు. సో ఆ లైబ్రరీ అన్నీ అడగడానికి వెళ్తే తనకేమో అప్పుడే కాల్ వచ్చింది. కాలేజ్ స్టార్ట్ అయ్యి 4 days అయినా చందు గారు తన నంబర్ 1 స్టూడెంట్ బుద్ధితో అప్పటికే ఆవిడ బ్రెయిన్ తినేశారు ఎవ్రీడే. సో ఆ బుక్ని వెతకమని చందుకు అప్పగించి తను కాల్ మాట్లాడుతూ వెళ్ళింది. అలా జరిగింది మా మొదటి పరిచయం. మరి లవ్ ఎప్పుడు వచ్చింది అమ్మాయి గోరు అని డిసప్పాయింట్ అయిన ఫేస్తో అడిగింది గోదావరి. అబ్బా అన్నిటికీ ఆత్రమేనా నీకు గోదావరి అంది తారిక. హిహి క్షమించండి, ఏదో కుతూహలం, చెప్పండి అని గోముగా అడిగేసరికి ఇక తారిక నవ్వుకొని, నీకు కావాల్సినంత ఫాస్ట్గా అయితే స్టార్ట్ అవ్వలేదు గోదావరి అని నవ్వుతూ చెప్పడం స్టార్ట్ చేసింది. అలా స్టార్టింగ్ ఎదురుపడినప్పుడు చిరునవ్వులతో, చదువుకి బుక్స్కి నాలెడ్జ్కి డౌట్స్తో వస్తే మాటలతో స్టార్ట్ అయింది మా పరిచయం. ఇలా పెరిగి గాఢ స్నేహంగా మారింది. మేము కూడా ఫస్ట్ ఇయర్ నుండి సెకండ్ ఇయర్కి వచ్చాం. చందు అక్కడ ఉన్నాడే కానీ భౌతికంగా తన మనసు గతంలోకి వెళ్ళింది మళ్ళీ. చందు అని ఏడుస్తూ తన్ని హత్తుకుంది. తను అలా చూడగానే ఏమైంది అన్న కంగారు చందుకి. నెమ్మదిగా తను వెనక్కి జరిపి ముందు కాల్ చేయాలి అని, హే ఏమైందిరా అని అడిగాడు. కాలేజ్ ప్రెసిడెంట్గా నేను జస్ట్ 5 votes ఓడిపోయాను అని మళ్ళీ ఏడుపు అందుకుంది తారిక. అదా అని అప్పుడు రిలీఫ్ అయి నవ్వాడు గట్టిగా చందు. చందు అలా నవ్వేసరికి అమ్మ సీరియస్గా ఎరుపెక్కిన కళ్ళతో చందుని చూస్తుండేసరికి చందు భయపడి ఆ చూపుల వేడికి, ఓ అమ్ముకుట్టి, ఎక్కడైనా సత్యభామ ఏడుస్తుందా, గట్టిగా యుద్ధం చేసి సాధించుకుంటుంది కానీ అన్నాడు. అమ్ముకుట్టినా అంటే అంది ఏడుస్తూ ఎర్రగా అయిన తన ముక్కును రుద్దుకొని. అవ్వ అమ్ముకుట్టి అంటే తెలీదా, చిచ్చి అసలు నా ఫ్రెండ్ అయినా అంటూ తన బుగ్గను లాగాడు చందు. అబ్బా చెప్పు చందు అంది తన బుగ్గను రుద్దుకుంటూ. అమ్ముకుట్టి ఆర్ అమ్ముకుట్టి అనేది మా గురువు గారు ది గ్రేట్ రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేసి గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ అయిన బాపు గారి డైరెక్షన్లో హీరోయిన్కి వాడిన మలయాళపు నిక్ నేమ్. అమ్ముకుట్టి అని నెత్తిమే స్వీట్గా మొట్టిగా ఇచ్చి లాక్కున్నాడు తన కౌగిల్లోకి చందు. అలా ధైర్యంగా ఆ కౌగిల్లో ప్రశాంతంగా ఒదిగిపోయింది తారిక. ఆ క్షణం తెలుసు, చందు ఉంటే లైఫ్లో తను ఏదైనా సాధించగలదు, ఏమైనా తట్టుకోగలదు, అది చాలు నా లైఫ్కి, అది చాలు. ఆ క్షణం అర్థమైంది తారికకి స్నేహం ప్రేమగా ఎప్పుడు మారిందో తెలియదు కానీ మారింది అని. గతాన్ని గుర్తు చేసుకుంటూ గోదావరికి చెప్పింది. వెనుకకి తిరిగి చూస్తే అక్కడ చందు లేడు.
ఈ స్టోరీ నచ్చుతుంది అని మీకు అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త ఎపిసోడ్తో సీ యూ సూన్. అండ్ ఇంకా 4 ఉన్నాయి, మేబీ 10కి ఆపేస్తాను. సో సీ యూ ఆల్ సూన్, సైనింగ్ ఆఫ్.